మరి ఆయన చూడండి, ఇది మా అభిరాజ్ చూడండి, కొత్త కొత్త ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు చూడండి. హాయ్ అందరికి, ఈరోజు మా అభిరాజ్ది స్కూల్ అడ్మిషన్ కోసం అయితే వచ్చినాం మేము ఇక్కడ. సో అక్కడ ఏం క్వశ్చన్స్ వేసినారో లోపల టీచర్ వాళ్ళు మా అభి చెప్తాడు ఇప్పుడు. ఏం అడిగినారు టీచర్ వాళ్ళకి? టీచర్ వాళ్ళు నాకు ఏం అడిగారు వాళ్ళకి? ఏం అడిగారు? ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్. హూ ఇస్ హీ అని అంటే తమ్ముడిని, మరి ఈజ్ మై బ్రదర్ అనాలే కదా నువ్వు. హూ ఇస్ హీ అంటే చెప్పు, ఏం చెప్పినా? వాట్ ఈస్ హిస్ నేమ్ అంటే రాయన్ అని చెప్పాలి. హూ ఇస్ హీ అంటే నువ్వు రాయన్ అని చెప్తున్నావు, పేరు చెప్తున్నావు. హూ ఇస్ హీ అన్నప్పుడు హీ ఇస్ మై బ్రదర్ అని చెప్పాలి. అభిరాజ్ స్కూల్ కోసం అయితే చాలా స్కూల్స్ తిరిగినాం. ఎన్ని స్కూల్స్ తిరిగినాం అంటే బాగానే తిరిగినాం, కానీ అన్ని దాంట్లో నర్సరీ నుంచే బాగా ఎక్కువ ఫీజులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫైనల్ గా అయితే ఒక స్కూల్ అయితే ఫిక్స్ చేసి ఇంకా అడ్మిషన్ అది తీసేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం మేము. అయిపోయింది అడ్మిషన్, ఇంకా మార్చి నుంచి స్కూల్ కి రావాలంట. ఇంకా స్కూల్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ టిఫిన్ చేసిన, వీళ్ళు తిన్నారు, నేను చేయలేదన్నమాట. అంత పొద్దున పోదని చెప్పేసి ఇంకా 9 o'clock రమ్మన్నారు స్కూల్ వాళ్ళు. మేము తొందరగా బయలుదేరాము ఇంట్లో నుంచి. ఇంకా 9 o'clock అక్కడ ఉన్నాం. ఇంకా అభికి ఇంటరాక్షన్ అయిపోయింది టీచర్ వాళ్ళతో, ఇంకా ప్రిన్సిపల్ గారితో. ఇంకా వచ్చే దారిలో కారం దోశ అని చెప్పేసి టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ టిఫిన్ చేసుకొని ఇంకా టీ అది తాగేసి వచ్చేసాం అనమాట. అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నారో వీళ్ళైతే అక్కడ. నాకు చైర్ కావాలంటే నాకు చైర్ కావాలి. అక్కడ ఉన్న చిన్న చైర్ కనిపిస్తుంది ఎల్లో కలర్, దానికోసం గొడవ ఒకటే. ఇంకా అయిపోయింది, మేము వచ్చేస్తున్నాం ఇంటికి. బాయ్ బాయ్.